అందరికీ షలో. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయామయుడ, కరుణామయుడ, అత్యున్నతుడ, అద్వితీయుడ, మా గొప్ప తండ్రి, పరాక్రమశాలి, ధైర్యవంతం కలిగి తండ్రి, మాకు సహాయం చేయగలిగే తండ్రి, ఆదరించువాడా, స్వస్థపరచువాడా, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ముందు మీతో సహవాసం కలిగి జీవించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో నిలవబెట్టిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి చదవబడిన ధ్యానించబడిన లేఖన భాగం ద్వారా మేము నేర్చుకున్నామో దానిని మేము హృదయంలో భద్రపరుచుకునే రీతిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచ ఆయత్తపరచమని ఈ మా మనములను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ యోబు తనకు కలిగినటువంటి విషయమును గురించి తాను పుట్టినటువంటి దినమును శపిస్తూ మాట్లాడుతున్న విషయాల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గర్భము నుండి బయలుదేరి నేనేల ప్రాణము విడివకపోతిని, మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకొని నేను నిద్రించి ఉండును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. బీడు భూముల యందు భవనములు కట్టించుకుని భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఉండును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉండును. అకాల సంభమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉండును. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉండును. దుర్మార్గులు ఇక శ్రమ పరచబడదరు, బలహీనులను అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్యనియామకముల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచ్చట ఉన్నారు. దుర్దశలో వారికి వెలిగియబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా. వారు మరణము నపేక్షించుదురు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకకై ఉన్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలుగు ఇయ్యబడనేలా. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నేను బహుగా దేని గురించి భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. కొన్ని విషయాలని ఆయన మాటల ద్వారా మనకు తెలియజేశాడు. ఏంటంటే మనము ఏది వెతుకుతున్నామో అది మనకు దొరకపోయి ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దేని మీద మరి ఏది అతని మీదకి రాకుండా ఉండాలని మరి జాగ్రత్త వహించాడో చూసాము. తన పిల్లలు ఏమైనా పాపము చేశారేమో, ఎలోహిం నామమును దూషించారేమో అని పశువులను బలించినట్లుగా చూస్తున్నాం. మరి అలాంటి కార్యక్రమాలు జరిగించిన యోబుకి ఈ విధంగా దుఃఖము కలుగటం వలన విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, నాకు శ్రమయే కలుగుచున్నదని తాను పుట్టిన దినమును గురించి శపించినట్లుగా చూస్తున్నాం. యోబు శపించినట్లు మనం శపించకూడదు.
శాపవచనములు పలుకరాదు అని ఎలోహిం వారు సెలవిస్తున్నారు. మరి యోబు ఎవరిని దూషించలేదు, ఎవరిని శపించలేదు, కానీ తాను పుట్టిన దినమును గురించి శపిస్తూ మాట్లాడుతున్న మాటలు మనం ఈ రోజున గమనించాం. మనమైతే అలాంటి శాపనార్థాలు పెట్టక మేలు చేయొచ్చు, సహోదర ప్రేమ కలిగి జీవించిన ఎడల అదోనేవారు మనకు సహాయం చేస్తారు, మనల్ని నడిపిస్తారు, మనకి స్వస్థత అనుగ్రహిస్తారు.